ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అమ్మకు వందనంకి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చెల్లించాలన్న డిమాండ్పై వైసీపీ చేపట్టిన ఫీజు పోరులో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5వ తేదీ అనంతపురంలో ఫీజు పోరు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదన్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,900 కోట్లు చెల్లించాలని ఇదే డిమాండ్తో ఫిబ్రవరి 5వ తేదీన అనంతపురంలో ఫీజు పోరు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా విద్యార్థులకు న్యాయం చేస్తామని అనంత తెలిపారు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులను కూడా ఎంతో అన్యాయానికి కూడా గురవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేతిలో కూడా 8 మాసాలు కావస్తా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఈ ప్రభుత్వం చేత అన్ని కాలేజీలకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 క్వార్టర్లో సంవత్సరానికి 3 క్వార్టర్లో ఫీజును అంతా కూడా చెల్లించేవారు కాలేజీ యాజమాన్యాలకి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన తర్వాత దాదాపుగా 8 మాసాలు పూర్తి కావస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయకత్వంలో ఉండే అప్పటి కూటమి ప్రభుత్వం కూడా 1,780 కోట్ల రూపాయలు ఆ రోజు విద్యార్థులకు బకాయి అనేది కూడా పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-20 సంవత్సరంతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్లో 1,780 కోట్లతో పాటు 4,000 కోట్లు ఒకే విడతలో కూడా విడుదల చేసిన ఘనత కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించిన వైనం. ఇప్పటికే కాలేజీల యాజమాన్యం విద్యార్థులపైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా పెంచింది. వారికి అందరికీ కూడా కాలేజీలకు కూడా మేము రానియము, రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో జరగబోయే పరీక్షల్లో కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ కూడా కూర్చోబెట్టుకోమని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కూడా వారిపైన ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఒత్తిడికి గురవుతున్నారు, ఎంతో ఆందోళన చెందుతున్నారు. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమ్మఒడి అవన్నీ ఇవ్వకుంటే కాలేజీలో నారాయణ లాంటి కాలేజీల్లో కూడా వారు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాలు కూడా చాలా కూడా కోకొల్ల ఇక్కడంతా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా గమనించాలి. అందుకోసమే గతంలో మేము ఇప్పటికైనా కానీ ప్రభుత్వంగానే వెంటనే కూడా చెల్లించకపోతే బకాయిలు కూడా మేము అందరికీ రేపు నెల అంటే ఫిబ్రవరి 5వ తేదీ బుధవారము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, వారితో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా పోయి కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇచ్చేసి వెంటనే విడుదల చేయాలి, లేకుంటే పోరు అనేది కూడా తీవ్రతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేయడానికి మేమంతా కూడా వెళ్తున్నాము 5వ తేదీ. కాబట్టి నేను ఈ అనంతపురం జిల్లాలో ఉండే ఉన్నత విద్య అభ్యసించేవారంటే డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజు, డాక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీరందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై సప్తగిరి సర్కిల్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ పోయి అక్కడ కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పిస్తాం. కాబట్టి వెంటనే జిల్లాలో ఉండే అందరూ విద్యార్థులు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎవరికైతే ప్రభుత్వం అనేది కూడా ఇస్తూ ఉందో వారందరూ కూడా ఇక్కడ అక్కడికి రావాలని చెప్పి జిల్లా పరిషత్ దగ్గరికి 10:30కి రావాలా, ర్యాలీలో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 5వ తారీఖున తలబొట్టబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలబెట్టబోయే ఫీజు పోర్ ర్యాలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అంతా కలిసి
వచ్చి జయప్రదం చేయాలని మేము పిలుపునిస్తున్నాం వైఎస్ఆర్ విద్యార్థి భవన్ తరఫున. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం కరువు జిల్లాలో పిట్టలు ఏ విధంగా ఎండకి నీరు లేక రాలిపోతాయో అదేవిధంగా నారాయణ కార్పొరేట్ లాంటి విద్యా సంస్థల్లో ఆత్మహత్యలే శరణ్యంగా మారి ఈరోజు విద్యార్థుల చావులకు కారణమవుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలకి ఒత్తాసుగా కూటమి ప్రభుత్వం ఉన్నదని, ఈరోజు డబ్బులు కూడా విద్యార్థుల చేత కట్టించుకొని మీరు మార్క్స్ కార్డు ఇవ్వండి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇదే వాట్సాప్ మంత్రి, ఇదే ట్విట్టర్ మంత్రి ఎవరైతే నారా లోకేష్ ఉన్నాడో ఆయన కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చినట్టుగా వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి కాలేజీలను ఏమీ అనుకోకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భౌతికంగా దాడులనైతేనేమి, శాఖాపరమైన చర్యలనైతేనేమి, ప్రతి రకంగా ఉన్నటువంటి విద్యా ఆలయాలను విద్య యొక్క అభ్యసించే ఉన్నతమైన విద్యను అభ్యసించేటువంటి పాఠశాలలు అయితేనేమి, కళాశాలలోనైతేనేమి వారిని ఇబ్బంది పెట్టే క్రమం కనిపిస్తుంది. మనం ముఖ్యంగా గమనిస్తే పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయాలు లాంటివి, అలాంటి విశ్వవిద్యాలయాల్లో మద్యం టెండర్లు పిలుస్తున్నారు. అలాంటి విశ్వవిద్యాలయాల్లో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అలాంటివి అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారు. కూటమి ప్రభుత్వము విద్యను నీరుగార్చే ప్రభుత్వంగా ఉన్నదని ప్రశ్నిస్తానని గద్దెనెక్కినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద సిప్ అంటాడు కానీ సీజ్ ద కాలేజ్ అనలేకపోతున్నాడని, సీజ్ ద కాలేజ్ అని ఎప్పుడంటావు అప్పుడే నువ్వు నిజమైన నాయకుడని మేము వైఎస్ఆర్ విద్యార్థి భవన్ తరఫున తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 5వ తారీఖున ప్రతి ఒక్కరూ విద్యార్థులు, మేధావులు, ప్రజా ఉద్యమకారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంతా వచ్చి ఫీజు బోర్ ర్యాలీని జయప్రదం చేయాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి భవన్ తరఫున కోరుతున్నాం.